చారిత్రాత్మకంగా జరుగుతున్న కుంభమేళాకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ 2 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తిరుపతి నుండి హైదరాబాద్ మీదుగా ఒక బస్సు, నెల్లూరు నుండి ఒంగోలు, విశాఖ మీదుగా రెండో బస్సు నడుస్తుంది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ ఒంగోలులో జెండా ఊపి కుంభమేళా బస్సును ప్రారంభించారు. ఒక్కొక్క బస్సులో 45 మంది ఈ కుంభమేళాకు బయలుదేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కుంభమేళాకు తమ సంస్థ తరపున బస్సులు నడపడం సంతోషంగా ఉందన్నారు. భక్తులకు, టూరిస్టులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటకులు కోరుకున్న విధంగా టూరిజం ప్యాకేజ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సంస్థ తిరుపతి డివిజన్ మేనేజర్ శ్రీనివాసరావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బృహస్పతి ప్రసూత స్థానో ముంచంతి రాజవరుణో ధ్రువం దేవో బృహస్పతి మంగళం గరుడధ్వజ నీలాచలవాసా నిత్యాయ పరమాత్మనే సుభద్రాః ప్రాణనాథాయ శ్రీ యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతత ప్రతిష్ఠతి స్తోత్రజః వేమ సర్దస్సవీనాః రోహిణీ దివ్యుదగాత్ పురస్తాః మళ్ళీ ఆన్లైన్లో పెట్టారనుకున్నా. ఓకే అన్న సరిపోతుంది. వాళ్ళంతా జాగ్రత్తగా చూసుకుంటారు. ఓకే, హ్యాపీ జర్నీ. టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుంభమేళా యాత్రకు 2 బస్సులను ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగింది. టూరిజం కార్పొరేషన్ వారు ఒకటి తిరుపతి నుండి హైదరాబాద్ మీదుగా ఒకటి, రెండవది నెల్లూరు నుండి ఒంగోలు, విశాఖపట్నం, విజయవాడ, విశాఖపట్నం కలుపుకుంటూ పోయేటువంటి పరిస్థితి. ఒకటి ఇప్పుడు ఉదయం ఈరోజు 12 గంటలకి బయలుదేరినటువంటి ఈ బస్సు ఇక్కడ మనం ఒంగోలులో కూడా దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది మీ అందరి సమక్షంలో. అది తిరిగి మళ్ళీ 19వ తేదీ సాయంకాలం 10 గంటలకు ఇక్కడికి నెల్లూరు చేరేటువంటి పరిస్థితి. ఇంకొకటి నిన్న బయలుదేరినటువంటి బస్సు మళ్ళీ తిరిగి అది ఎన్ని రోజులు 7 డేస్ మొత్తం 7 డేస్ 2 బస్సులు నడవటం జరుగుతుంది. వాటిలో భాగంగా విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం, పూరి, కోణార్క్, భువనేశ్వర్, కటక్, చండీగఢ్, చండీపూర్, గయా, బుద్ధగయ, కాశీ, ప్రయాగరాజ్, శ్రీకూర్మం, అరసవిల్లి, విశాఖపట్నం, విజయవాడ. ఇందులో 7 మంది, తిరుపతి 10 మంది, నెల్లూరు సింగరాయకొండ 1, ఒంగోలు నుండి 2, విజయవాడ 4, ఇలా మొత్తం 45 మందితోటి 2 బస్సులు నడుస్తున్నాయి. ఒకటి హైదరాబాద్ మీదుగా వెళ్ళటం కూడా జరిగింది. ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడ బయలుదేరుతున్నాం. అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ ద్వారా మరొకసారి 4 సర్వీసులని లో భాగంగా మరొక 2 సర్వీసులు కూడా నడపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒక 4 ప్యాకేజీలు ఏంటంటే తిరుపతి నుండి అరుణాచలం ఒకటి, తిరుపతి నుండి ఊటీ, అదేవిధంగా తిరుపతి నుండి ఊటీ వయా బెంగళూరు, ఇందాకడేమో తిరుపతి నుండి ఊటీ వయా చెన్నై, బెంగళూరు, మైసూరు నుంచి, అదేవిధంగా తిరుపతి నుండి రామేశ్వరం, కన్యాకుమారి, మదురై, చెన్నై, తిరుపతి, ఇలా 4 ప్యాకేజీలతో కూడా ఈ కుంభమేళా యాత్రతో పాటు మరొక 4 ప్యాకేజీలను కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా నడుస్తున్నటువంటిది. అంటే అన్ని ప్రాంతాలని ఈ టూరిజం కార్పొరేషన్ టూరిస్టులు కావచ్చు, భక్తి ఆలోచనలు ఉండే భక్తులకు కావచ్చు, వారందరికీ కూడా వివిధ రకాలుగా ప్యాకేజీల రూపంలో వారందరికీ మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ఇక మన టూరిజం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా మంచి బస్సు, మంచి కండిషన్లో ఉన్నటువంటి బస్సును కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏసీ మల్టీ యాక్సిల్ వోల్వో ఏసీ బస్సు 45 సీటర్ బస్సు ఉదయం స్టార్ట్ అయ్యాము. టూరిజం వాళ్ళది కాబట్టి బాగుంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ అయితే వెల్కమ్ బాగుంది. ఎక్కడెక్కడ ఏమేమి చూపిస్తామని ఏమి ఇచ్చారు, ఇంటినరీ ఏమి ఇచ్చారు సార్? టోటల్గా కుంభమేళా అనేది మెయిన్. ఈ దారిలో ఒరిస్సా ఎట్సెట్రా అవన్నీ చూసుకుంటూ టోటల్గా 7 రోజుల కార్యక్రమం.
8వ రోజు ఇక్కడికి మళ్ళీ తిరిగి నెల్లూరుకి వస్తామని చెప్పారు వాళ్ళు. ఎంత సార్ ప్యాకేజ్? ప్యాకేజీ అంటే 25,600 అండి. నెల్లూరు నుంచి మీరు ఎంతమంది? మేము 4 మెంబర్స్ వచ్చామండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.